నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ సిట్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై మరో 2 కేసులు నమోదు చేశారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో రైతులకు ప్రభుత్వం అందించిన పరిహారం అందించకుండా 128 మంది రైతులను మోసం చేశారని కేసు నమోదు చేశారు. అలానే తెల్లప్రోలులో వివాదం ఉన్న శ్రీధర్ రెడ్డి పొలం రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఆ భూమిని కబ్జా చేసినందుకు వంశీ ఆయన అనుచరులపై మరో కేసు నమోదైంది. సిట్ ఏర్పాటు తర్వాత ఒక్కరోజే గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఆయన అనుచరులపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. వంశీపై నమోదైన కేసులన్నింటినీ సిట్ కు ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇక ఇదిలా ఉండగా పోలీసుల విచారణలో వల్లభనేని వంశీ పోలీసులకు సహకరించడం లేదట. ఏది అడిగినా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ తాను నిర్మించిన అదుర్సు సినిమాలోని డైలాగులే చెప్తున్నారట. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్న మధునూరి సత్యవర్ధన్ ను బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీ మోహన్, 7వ నిందితుడు వల్లభనేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్, 8వ నిందితుడు నిమ్మ లక్ష్మీపతిని విజయవాడ జిల్లా జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇక అక్కడి నుండి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించారు. 3 నిందితులను విచారించడానికి 3 IPS లు రంగంలోకి దిగారు. వల్లభనేని వంశీని సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ విచారించారు. శివరామకృష్ణ ప్రసాద్ ను ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్ గౌడ్, లక్ష్మీపతిని సిపిఎస్ సిఏసి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఒక్కొక్క అధికారి ఒక్కో నిందితుడికి సుమారు 30 ప్రశ్నలను సంధించారు. 2 గంటల పాటు వారిని విచారించారు. విచారణాధికారి అడిగిన ప్రశ్నలకు కొన్నింటికి మాత్రమే వంశీ సమాధానాలు చెప్పారంట. చాలా వాటికి అబద్ధాలే చెప్పారని విచారణాధికారులు భావిస్తున్నారు. అసలు సత్యవర్ధన్ ఎవరో తనకు తెలియదని ముందుగా సమాధానం ఇచ్చినట్లుగా తెలిసింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.